ఐపీఎల్ యంగ్ సెన్సేషన్ రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జైపూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సిల్వర్ డకౌట్ గా విడిదిరిగాడు. గుజరాత్ టైటన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో 35 బంతుల్లోనే సెంచరీ బాది సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బీహార్ కుర్రోడు ముంబైతో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ 4వ బంతికే విల్ జాక్స్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఫుల్లర్ డెలివరీని వైభవ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి మిడాన్ లో గాల్లోకి లేవగా విల్ జాక్స్ ఎలాంటి తప్పిదం చేయకుండా అద్భుతంగా అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కుర్రాడి సెంచరీని అతిగా పొగిడి అతనిపై అనవసరమైన ఒత్తిడి క్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. వైభవ్ సూర్యవంశీపై ఏడుపు ఎక్కువైందని, దాంతోనే ఫెయిల్ అయ్యాడని అభిప్రాయపడుతున్నారు. దాంతో వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రియాన్ రెకల్టన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు, రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీస్ తో రాణించారు. సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 48 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 48 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ లో మహీషా తీక్షణ, రియాన్ పరాగ్ చెరొక వికెట్ తీశారు. Subscribe to One India and never miss an update.